ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరసనను చేపట్టింది. ఆప్ మాజీ కార్యకర్త సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఈ నిరసనకు నాయకత్వం వహించడానికి అమెరికా నుంచి భారతదేశానికి వచ్చారు. సిబిఎస్ఈ నీట్ వివాదాలపై ప్రభుత్వాన్ని జవాబుదారీతనం డిమాండ్ చేయడం కోసమే ఈ నిరసన అన్నట్లు ప్రచారం జరిగినప్పటికీ దీని వెనుక ఉన్న రాజకీయ ప్రేరేపిత ఎజెండా మొదటి నుంచి స్పష్టంగానే కనిపిస్తోంది. ఈ నిరసనకారులలో ఒక మహిళ చిత్రం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. సాధారణ భారతీయ నిరసనకారుల లాగా కాకుండా గోల్డెన్ రంగు జుట్టుతో ఉన్న వైట్ ఉమెన్ తారసపడింది. సమీర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ దీనిపై స్పందించారు. నిరసనలో ఒక విదేశీయురాలు ఏం చేస్తుంది? కాక్రోచ్ల ఉద్యమం ముగియక ముందే ఆ తెల్ల జాతీయురాలి గుర్తింపు బయటపడింది. ఆమె బ్రిటిష్ దినపత్రిక ది గార్డియన్ యొక్క సౌత్ ఏషియన్ కరెస్పాండెంట్ హన్నా ఎల్లిస్ పీటర్సన్. మహిళల నేతృత్వంలో జరుగుతున్న నిరసనను మోదీ హిందుత్వ రాజకీయాల యొక్క విషపూరిత పురుషాధిక్యతను వ్యతిరేక కథనం ద్వారా పేర్కొన్నారు. ఫిబ్రవరి 2020లో దేశ రాజధానిలో అల్లర్లు సృష్టించిన ఇస్లామిస్టులకు క్లీన్ చీట్ ఇవ్వడానికి ఆమె ప్రయత్నించారు. హిందువులపై జరిగిన నరమేధాన్ని హిందువులు ముస్లింల మధ్య ఘర్షణగా అభివర్ణించారు. హిందువులు భారతదేశంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే లక్ష్యంతో రూపొందించిన ఒక డాక్యుమెంటరీలో ఆమె భాగమయ్యారు. ఈ ఘటనలు చాలావా అసలు దేశాన్ని ఎవరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పేందుకు. కాక్రోచ్ జనతా పార్టీని అద్భుత సృష్టిగా అభివర్ణిస్తూ భారతదేశానికి వీళ్ళే రీల్ మోడల్స్ కాదు రోల్ మోడల్స్ అంటూ పత్రికల్లో పతాక శీర్షికలు వచ్చినా ఆశ్చర్యపడవసరం లేదు.